యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మీ బాబుని కిడ్నాప్ చేసింది ఎవరో మీతో చెప్పమని అఖిల్ భాస్కర్లే మాతో చెప్పారు సార్. మిమ్మల్నే నమ్ముకున్నాను సార్. ప్లీజ్ అంకుల్, ఎలాగైనా వాళ్ళని బయటికి తీసుకురండి ప్లీజ్. భలేదానివమ్మా, మీరు ఇంతగా బతిమలాడాలా? మీ పని మీరు చేసేశారు, ఇక నా పని నేను చేయాలిగా. వెళ్ళరండి అమ్మా, వెళ్ళరండి. థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్ యూ సార్. రావే రా. ఇప్పుడు స్టోరీ మంచి మలుపు తీసుకుంది పిఏ. అంటే అఖిల్ను భాస్కర్ను బయటికి తీసుకొస్తున్నారా సార్? కాదు, వాళ్ళకి తోడుగా అభిరాముని జైలుకు పంపించబోతున్నాను. వెంటనే ప్రెస్ మీట్ పెట్టి బాబుని కిడ్నాప్ చేసింది అభిరామే అని, బాబు అభిరామ్ ఇంట్లోనే ఉన్నాడని చెప్తాను. పోలీసులు వాడి ఇంటికి వెళ్ళి బాబును తీసుకుని వస్తారు. అభిరామ్ కిడ్నాప్ కేసు కింద అరెస్ట్ అవుతాడు, జైలుకు వెళతాడు. మగాళ్ళంతా జైలుకి వెళ్తే పాపం ఆ ఇంట్లో ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అంటే ఏంటి, వాళ్ళను కూడా జైలుకు పంపించమంటావా ఏంటి? నేను మరీ అంత దుర్మార్గుల్లా కనిపిస్తున్నానా? లోపలున్న మగవాళ్ళను బయటికి తీసుకొస్తానని చెప్పి బయట ఉన్న వాళ్ళతో సంతకాలు పెట్టించుకుంటా. అది చూపించి అభితో సంతకాలు పెట్టించుకొని ఆస్తంతా లాగేస్తాను. మగవాళ్ళు జైల్లో, ఆడవాళ్ళు వీధిలో మగ్గిపోతారు. అలా అభిరామ్ గాడి మీద పగ తీర్చుకుంటాను. సార్ సార్ ఏంటి సార్ అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? ఏం లేదు సుబ్బు, నువ్వు ఎప్పుడైనా టీవీలో కనిపించావా? చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను సార్. జూనియర్ ఆర్టిస్ట్గా కూడా అవకాశం రాలేదు. డోంట్ వరీ, ఈరోజు మెయిన్ రోల్ చేద్దు కానీ. ఇక్కడ సినిమా షూటింగ్ ఏమైనా జరుగుతుందా సార్? కాదు. పోనీ టీవీ సీరియల్ షూటింగ్ ఏమైనా జరుగుతుందా సార్? లేదు. షార్ట్ ఫిల్మా? మీడియా కవరేజ్. అంటే ఆల్ టీవీ ఛానల్స్ కెమెరాలు కాసేపట్లో మన బండి దగ్గరికి రాబోతున్నాయి. నాకు తెలుసు సార్, ఏదో ఒక రోజు మన బండి టీవీలో వస్తుందని. వసు మేడం అంత గొప్పగా రుచికరమైన టిఫిన్స్ చేస్తారు. టీవీ వాళ్ళు వచ్చేది టిఫిన్ కోసం కాదు. మరి నా కోసమా సార్? ఇన్నాళ్ళు రుచి పచ్చి లేని టిఫిన్లు అమ్మానని నన్ను ఏకి పారేయటానికి వస్తున్నారా? నువ్వు మరీ ఓవర్ ఎగ్జైట్ అయిపోకు. మీడియా వాళ్ళు వచ్చేది ఎమ్మెల్యే కోసం. తన కొడుకుని నేనే కిడ్నాప్ చేశానని మీడియా వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యే హంగామా చేయబోతున్నాడు. ఎమ్మెల్యే కొడుకుని మీరు కిడ్నాప్ చేయటం ఏంటి సార్? ఆడెవరికే దొరకడు కదా. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా ఆ తాగుబోతే అదోని పోలీసులే పట్టుకోలేకపోతున్నారు. నేను పట్టుకున్నాను, కిడ్నాప్ చేశాను. ఏమంటున్నారు సార్? నిజం చెప్పండి. నీ మీద ఒట్టు. ఏంటి సార్ ఇలా షాక్ ఇచ్చారు? ఇప్పుడు ఎలా సార్? నేను పెర్ఫామ్ చేయమంది మీడియా ముందు, నా ముందు కాదు సుబ్బు. మీడియా ముందు నేనేం చేయాలి సార్? ఎలాగో ఎమ్మెల్యే ఓవర్ యాక్షన్ చేస్తాడు, నువ్వు దానికి డబుల్ ఓవర్ యాక్షన్ చేయాలి. అంటే మీరే యాక్షన్ చేయరా సార్? నా యాక్టింగ్ సెటిల్డ్గా ఉంటుంది, నువ్వైతే కరెక్ట్గా ఉంటుంది. ఇన్నాళ్ళు ఒక మంచి రోల్ కోసం ఎదురు చూశాను, కానీ రోట్లో తలపెట్టే రోల్ ఇచ్చారేంటి సార్? రోట్లో తలపెట్టాక రోకలి పోటుకి భయపడకూడదు సుబ్బు. ఆర్టిస్ట్ అన్నాక అన్ని రోల్స్ చేయాలి. సార్ ఇది ఎమ్మెల్యేతో వ్యవహారం, మీడియా వస్తుందంటున్నారు, పోలీసులు కూడా వస్తారేమో. తేడా వస్తే నా బ్రతుకు చర్లపల్లి చేయలే కదా సార్. నేనున్నాను కదా సుబ్బు. పోలీసులు రావాల్సిన ప్లేస్కి మీడియాతో ఎమ్మెల్యే వస్తున్నాడంటే తను భయపడ్డాడు, మనం ఇంకాస్త భయపెడదాం. నాకు ఇప్పుడు ధైర్యం వచ్చేసింది సార్. ఇప్పుడు చూడండి సార్ నా నట విశ్వరూపం.
ఆంటీ ఏం చేస్తున్నారు? కనిపించడం లేదా? అందుకే అడుగుతున్నాను. గోడలకి వేసే పెయింట్ మీ మొహానికి వేసుకుంటున్నారేంటి? ఇది పెయింట్ కాదే, ఫేస్ క్రీము. మరో బ్రష్? అంటే అరటాకులా నాది పెద్ద మొహం కదా, చేతిలో క్రీమ్ రాసుకుంటే లేట్ అవుతుందని బ్రష్ తో వేసుకుంటున్నాను. అంత అర్జెంట్ గా పెయింటింగ్ వేసుకొని సారీ ఫేస్ క్రీమ్ రాసుకొని ఏం చేయాలని? కొంప తీసి పెళ్లి చూపులా ఆంటీ? ఎవరా అంకుల్? నాకంత అదృష్టం కూడానా? ఎదురు చూసి చూసి వయసు అయిపోయేలా ఉంది కానీ పెళ్ళయ్యేలా లేదు. మరి దేనికి రెడీ అవుతున్నారు? ఇందాక ఎమ్మెల్యే చెప్పారు కదే మీడియాతో వస్తానని. వస్తే మీడియా వాళ్ళు కెమెరాలు తీసుకొస్తారు కదా. తెస్తే? వస్తే తెస్తే ఏంటే, మన టీవీలో కనపడతాం కదా. కాస్త అందంగా కనపడాలని మేకప్ వేసుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు వచ్చేది రియాలిటీ షో చేయటానికి కాదు. అభిబావ్ గారు వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేసినందుకు మీడియా ముందు పబ్లిసిటీ చేయడానికి. అంటే ఆ అబ్బాయిని మనం కిడ్నాప్ చేయలేదు కదే. తెలుసు, అభిబావ్ గారే చేశారు. కానీ ఇలా మేకప్ వేసుకొని కెమెరా ముందు కనబడితే ముందు మిమ్మల్ని స్టేషన్ కి తీసుకెళ్తారు. ఫేస్ క్రీమ్ రాసుకోవడం అంత పెద్ద క్రైమా? మీకు అలా అర్థమైందా? నీకు అర్థమైంది చెప్పవే. ఎమ్మెల్యే గారు వస్తుంది కిడ్నాప్ కేసు కింద అభిబావ్ గారిని వసు అక్కని అరెస్ట్ చేయించి స్టేషన్ లో పెట్టించడానికి. ఆ అబ్బాయి గురించి మనకి తెలియదని, ఇంట్లో ఉన్నా ఎవరో అనుకున్నామని మనం కన్ఫర్మ్ చేస్తే చాలు. దానికి మేకప్ ఏం అవసరం లేదు. పైగా అనవసరమైన డౌట్స్ కూడా వస్తాయి. అర్థమైంది. మేకప్ తగ్గిస్తాను కానీ పర్ఫార్మెన్స్ విషయంలో తగ్గేదేలే. అంటే నా డైలాగ్స్ కూడా మీరే తీసుకుని మొత్తం మీరే పర్ఫార్మ్ చేస్తారా ఏంటి? నీకు కూడా గ్యాప్ ఇస్తాలేవే. ఇద్దరం కలిసి స్క్రీన్ షేర్ చేసుకుందాం. మొన్న కీరవాణి చంద్రబోస్ కలిసి ఆస్కార్ అవార్డు తీసుకున్నట్టు మనం మీడియా ముందు మంచి మార్కులు కొట్టేద్దాం. ఏంటి ఆస్కార్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేద్దామని? నువ్వంటే నాకంటే జూనియర్వే, నేను పండిపోయాను. అందుకే అంతలోనే అమ్మమ్మ వేషాలు వేస్తున్నారు. ఎమ్మెల్యే గారు వచ్చినట్టున్నారు. రండి రండి, అందరు మీడియా మిత్రులు రండి. రండమ్మా, త్వరగా రండి. రండి రండి, అందరూ రండి. ఇదిగో ఈ ఇంట్లోనే మా తేజబాబు ఉన్నాడు. ఈ ఇంట్లో వాళ్ళే నా కొడుకుని కిడ్నాప్ చేశారు. మొత్తం కవర్ చేయండి, జూమ్ చేయండి, సజెషన్ పెట్టుకోండి, ట్రాక్ అండ్ ట్రాల్ వేయండి. లో యాంగిల్, అప్ యాంగిల్, మిడ్ యాంగిల్, ఆల్ యాంగిల్స్ లో కవర్ చేయండి. తీయండి, త్వరగా తీయండి. అమ్మా, బోయపాటి సీన్ లాగా నువ్వు యాక్షన్ అని చెప్పక్కర్లా. ఎలా తీయాలో వాళ్ళకి తెలుసు. తప్ప ఇంట్లో ఎవరున్నారు? బయటికి రండి, త్వరగా బయటికి రండి. రండి బయటికి. యాండి, ఎవరో బిచ్చగాళ్ళు వచ్చినట్టున్నారు. 50 100 ఇచ్చి పంపించండి. చందా కోసం కాదు జయంతి, భిక్షం అడగడానికి వచ్చారు. బియ్యం తీసుకురా. నేనెవరో చెప్పరా వీళ్ళకి? ఏమండో ఏంటి పెద్దమ్మ గారు, ఈయన బెగ్గర్ కాదు, లీడర్. ఇంత కూరుంటే ఎమ్మో, ఇంత బువ్వుంటే ఎమ్మో అని అడగడానికి రాలేదు. మరి ఓట్లు అడగడానికి వచ్చారా? మా బాబు కోసం వచ్చా. టీవీలో మమ్మల్ని చూడబోయే ప్రేక్షకులకి వందనం. ఎమ్మెల్యే గారి అబ్బాయిని మేము కిడ్నాప్ చేయలేదు. ఎమ్మెల్యే గారి అబ్బాయి మా ఇంట్లో లేడు. ఎమ్మెల్యే గారి అబ్బాయి ఎలా ఉంటాడో మాకు అస్సలు తెలీదు. ఎమ్మెల్యే గారి అబ్బాయి మా ఇంట్లో మా కళ్ళ ముందు తిరుగుతున్నా మేము అస్సలు గుర్తుపట్టలేము. ఎందుకంటే మేమెప్పుడు ఆ అబ్బాయిని చూడలేదు. నన్నందరూ బాగా చూడండి, నేను అందగత్తనే కానీ అమాయకురాల్ని. రామాయణంలో పిడకలు పెట్టలాగా వెళ్ళిపోలేంటి. పక్కకు వెళ్ళమని చెప్పు. ఏంటమ్మా, ఏం చేస్తున్నారు మీరు? అసలే అబ్బాయి గారు కనిపించాక మా ఎమ్మెల్యే గారు మందు తప్ప మంచినీళ్ళు ముట్టట్లేదు, గ్రిల్డ్ చికెన్ తప్ప బాయిల్ రైస్ తినట్లేదు, కుక్కపొగ తప్ప ఊపిరే పీల్చట్లేదు. అబ్బో, ఆయన అంతలా బాధపడుతూ ఉంటే మీరు కామెడీ చేస్తున్నారా? ఎవరా కామెడీ చేసేది? ఇంత పెద్ద ఆర్టిస్ట్ ని ఇక్కడ ఉన్నాను, నా ముందే నీ పర్ఫార్మెన్సా? పెద్ద ఆర్టిస్టా, ఫ్యాట్ ఆర్టిస్టా?
బాడీ షేమింగ్ చేశానంటే బోన్స్ బ్రేక్ చేస్తాను. నువ్వు ఉండవమ్మా. నువ్వు న్యూస్ బ్రేక్ చేసి న్యూసెన్స్ చేస్తున్నావమ్మా. మ్యాటర్ని సైడ్ ట్రాక్ పట్టిస్తున్నావు. మీడియా సోదరులారా, నా బాబు ఈ ఇంట్లోనే ఉన్నాడు. నా బాబును వీళ్ళే కిడ్నాప్ చేశారు. నా భర్త మరిది జైల్లో ఉన్నారు. మా అత్తయ్య మావయ్య డిప్రెషన్ లో ఉన్నారు. నేను నా తోటి కోడలు కష్టాల్లో ఉన్నాం. ఈ టైంలో ఇంటికొచ్చి మా అబ్బాయి అబండాలు వేస్తున్నారా సార్? ఇదేంటి మనకంటే ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తోంది. ఇదిగో మీ ముసలి కన్నీరికి నేనేం కరగనమ్మో. అవును, మా సారు విస్కీలో వేసిన ఐస్ ముక్క లాంటి వారు. అంత ఈజీగా ఏం కరగరు. మీకంత డౌట్ గా ఉంటే ఇంట్లోకి వెళ్ళి వెతుక్కోండి సార్. సేమ్ డైలాగ్ నేను చెప్దాం అనుకుంటే మీరే చెప్తారేంటి? మీడియా మిత్రులారా, నా బాబు ఈ ఇంట్లోనే ఉన్నాడు. అబ్బా, వాళ్ళ బ్రేకింగ్ న్యూస్ లాగా చెప్పిందే చెప్తారండి సార్. మీ సమక్షంలో మీ సాక్షిగా ఇల్లంతా వెతకాలి. పదండి. ఏ ధైర్యంతో వసు ఇంట్లో వెతకమని చెప్పింది? అదే అర్థం కావట్లేదా ఆంటీ? పదండి. ఏంటి ఎమ్మెల్యే గారు, మీ అబ్బాయి కనిపించాడా? మీ బాబు మా ఇంట్లోనే ఉన్నాడని 1కి 10 సార్లు చెప్పారు. ఎక్కడికి వెళ్ళాడేవాడు? ఏమో ఆంటీ, గీచిన బొమ్మలా అభిబావ ఏం చెప్తే అది వింటున్నాడు. మగదిక్కు లేని మా ఇంటికొచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరసలు ఎమ్మెల్యేనా? ఈయన ఎమ్మెల్యేనే మేడం. 2 ఓట్ల తేడాతో గెలిచారు. నువ్వు నోరుమోయ్. నా బాబుని ఎక్కడ దాచిపెట్టారు? మర్యాదగా చెప్పండి. పలకనామా ప్యాలెస్ లో పెట్టారా? తాజ్ డక్కన్ లో పెట్టారా? ఐటీసీ కాకతీయలో పెట్టారా? ఈ ఎమ్మెల్యే కొడుకుని ఏ హోటల్లో దాచిపెట్టారు? మా దగ్గర అంత బడ్జెట్ ఎక్కడుంది సార్? అవును సార్, అందుకే నిన్న రాత్రి స్టోర్ రూమ్ లో చాపతిండి వేసి బాబుని పడుకోబెట్టారు. మా దగ్గర బడ్జెటే కాదు, కిడ్నాప్ చేసే మైండ్ సెట్ కూడా లేదు. నేను ఎమ్మెల్యేని. నాకు అసెంబ్లీలో మైక్ సెట్ ఉంది. నా చెవుల్లో ఓట్లు పెట్టకండి. బ్యాలెట్ బాక్స్ బద్దలైపోద్ది. ఇప్పుడు బ్యాలెట్ బాక్స్లు ఎక్కడ ఉన్నాయి సార్? ఈవీఎం మిషన్లే కదా ఉన్నాయి. నువ్వు నోర్మై. మర్యాదగా నిజం చెప్పండి. నా బాబు ఎక్కడా? మా మావయ్య అత్తయ్య పెద్దవారు, మా తోటి కోడలవా ఆడవాళ్ళం. నా భర్త మరిది జైలుకెళ్లారు. నువ్వు ఆపమ్మా. నిజం చెప్పమన్నాను, చెప్పిందే చెప్పలేదు. మేమెందుకు మీ బాబుని కిడ్నాప్ చేస్తాం సార్? ఎందుకేంటి? మీ బావగారిని మీ మరిదిని జైలు నుంచి సార్ డబ్బుల కోసం కిడ్నాప్ చేశారు. డబ్బులు లేక కదా మీరు ఇడ్లీలు అమ్ముకుంటుంది. ఆ ఇడ్లీల బండి దగ్గరే మా వారు ఉన్నారు, వెళ్ళి అక్కడే అడగండి. అడగాల్సింది మీ ఆయన్ని. అసలు దోషి అతనే. పదండి, అక్కడికి వెళ్ళి అడుగుదాం. చెప్తాం మీ సంగతి. ఏంటి దీని ధైర్యం? ఆ కుర్రాన్ని ఎక్కడికి పంపించారు? ఇక్కడేదో జరిగింది, అక్కడేం జరుగుతుందో. ఏంటి సార్, వాళ్ళు ఇంకా ఎవరు రాలేదు? నాలోని నట పిశాచి ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాడు సార్. నీ పిశాచికి కావాల్సినంత ఫుడ్ దొరుకుతుంది, కాసేపు వెయిట్ చేయి. సార్, కొంపదీసి వాళ్ళు ఇంటికి కానీ వెళ్ళలేదు కదా? ఇంటికి వెళ్తారు, ఇక్కడికి వస్తారు. రండి, త్వరగా రండి. రండి, రండి సార్, వాళ్ళు వస్తున్నారు. ఇదిగో ఇతనే, మొత్తం ఇతనే చేశాడు. అవును, అంతా ఈయన చేశారు. ఈయన పేరు అభిరామ్. విలన్ లాంటి మా ఎమ్మెల్యే గారి పాలిట హీరో. ఎవడ్రా హీరో? తనే వెళ్ళను. ఏంటి ఎమ్మెల్యే గారు మీడియాను వెంట పెట్టుకొచ్చారు? ఓ, నా టిఫిన్ బండిని హైలైట్ చేద్దామనా? మీదెంత మంచి మనసు సార్. శుభు, నీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మొదలు పెట్టు. సార్కి ఒక జిందాబాద్ ఎమ్మెల్యే గారు అమర్ రహే. అది చచ్చిపోయినప్పుడు చెప్తారా? సారీ సార్. మా సుబ్బుకి మీ రాజకీయ నాయకుల్లా
జయంతికి వర్ధంతికి ఉన్న తేడా తెలియదు సార్. ఏంటి వెటకారమా? నీ తొక్కలో బండిని హైలైట్ చేయడానికి నేను రాలేదు. మా బాబు ఎక్కడున్నాడు చెప్పు. ఎక్కడ దాచిపెట్టావు? మీ బాబుని నేను దాచిపెట్టడం ఏంటి సార్? మీరేం మాట్లాడుతున్నారు సార్? మా ఎమ్మెల్యే గారు బీకాంలో ఫిజిక్స్, బిఏలో కెమిస్ట్రీ చదువుకోలేదు, చక్కగా తెలుగులోనే మాట్లాడుతున్నారు కదా. మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతారేంటి? నా చదువు గురించి ఇప్పుడు అవసరమా? కాస్త ఆగు. ఇదిగో అభిరామ్, నువ్వేదో జెంటిల్ మ్యాన్ అనుకున్నాను, కిడ్నాపులు చేసే క్రిమినల్ అనుకోలేదు. మర్యాదగా నిజం చెప్పు, నా బాబుని ఎక్కడ దాచావు? ఈ చిన్న టిఫిన్ బండి మీద టన్నులు బరువైన రాయిని వేస్తున్నారేంటి సార్? పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేయడం ఏంటి సార్? అది కరెక్టేనా సార్? అబ్బో, అసలే మా అమ్మా నాన్న వయసు అయిపోయి ఇంట్లో ఉన్నారు. మా అన్నయ్య తమ్ముడు జైల్లో ఉన్నారు. మా వదిన, మా ఆవిడ, మా మరదలు బాధల్లో ఉన్నారు. సార్ నేను చూడండి సార్, ఇడ్లీలు అమ్ముకుంటున్నాను. మీరేదో యాక్టింగ్ సెటిల్డ్గా చేస్తా అన్నారు, కామెడీ చేస్తున్నారేంటి సార్? సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది సుబ్బు. ఏంటి ఫ్యామిలీ మొత్తం కూడబలుకొని ఒకే డైలాగ్ చెప్తున్నారు? మీడియాని వెంట పెట్టుకుని వచ్చా, తప్పించుకోలేరు. మర్యాదగా నా బాబు ఎక్కడున్నాడో చెప్పకపోతే మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు. బై ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ మీరు ఓటేయాల్సి వస్తుంది. జాగ్రత్త. చెప్పు తీసుకొని కొడతా. అమ్మో, అలా అని నేను చెప్పానా? అలాంటి శపథం లాంటిది ఏదైనా చేస్తారేమో అని. ఇదిగో అభిరామ్, నాతో కామెడీలతో. మీడియా చూస్తుంది, జనాలు చూస్తున్నారు. నా బాబు ఎక్కడున్నాడో చెప్పు. బాబు కొద్దిగా జూమ్ చేసుకోండి. ఇక్కడుంటే మీరే తీసుకెళ్ళండి సార్. మీ బాబునా, ఈ సుబ్బునా, లేదంటే ఈ టిఫిన్ తినే అతనా, లేదంటే ఆ ఆంటీ అడిగేవాడా? చిచి, నా బాబు అంట్లెందుకు అడుగుతాడు? అక్కడ అంట్లు కడిగేది బాబే సార్. ఏంటి ఈ అంట్లు అడిగేవాడు ఎమ్మెల్యే గారి కొడుకా? నర్మయ్, నా కొడుకు అంట్లు కడుగుతున్నాడా? అంట్లు కడిగేవాడు నా కొడుకు కాదు. రెండు ఒకటే కదా సార్. రేయ్, నువ్వు నోర్మయ్. బాబు తేజ, తేజ, నువ్వు అంట్లు కడగడం ఏంట్రా? కోటీశ్వరుడివి, నీకు అంట్లు కడిగే కర్మ ఏంట్రా? ఏంటి మీరు కోటీశ్వర్లా? ఎలక్షన్స్ అప్పుడు మీ ఆస్తి వేలల్లో చూపించారు, ఇప్పుడు కోటల్లో సంపాదించేశారా? మీడియా ముందు వీడి పరువు తీద్దామనుకుంటే వీడు నా గాలి తీస్తున్నాడేంటి పిఏ? గాలి గురించి ఎందుకు సార్, ఇప్పుడు బాబు గురించి అడగండి. నా బాబుతో అంట్లు కడిగిస్తావా? నీకెంత ధైర్యం? ఈ బాబు మీ బాబా? నాకు తెలీదే. ఏమో. ఏం బాబు, నిన్న ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నువ్వు చెప్పలేదే ఎవరు లేరని జాబ్లో జాయిన్ అయ్యావు? ఈ తొక్కలో జాబ్కి ఇంటర్వ్యూ కూడానా? నా బాబునే పనిలో పెట్టుకున్నంత గొప్పవాడివా నువ్వు? నా బాబుని కిడ్నాప్ చేసిన చాలక చాకరీ కూడా చేయిస్తావా? డాడీ, మా ఓనర్ని ఏమనకండి. ఓనర్ ఏంట్రా? ఈయన నాకు పనిచ్చిన దేవుడు. పని చేయాల్సిన కర్మ నీకేంట్రా? నా సొంత కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను డాడీ. ఒరే, మొన్న తాగిన ముందు ఇంకా దిగలేదురా నీకు? అభిరాము నిన్ను కిడ్నాప్ చేశాడు, మన ఇంట్లో నుంచి ఎత్తుకొచ్చి వాళ్ళింటి స్టోర్ రూమ్ లో పడుకోబెట్టాడు. ఇప్పుడు అంట్లు కడిగిస్తున్నాడు. ఇంకా బుద్ధి రాలేదా నీకు? బుద్ధొచ్చిందని చెప్తున్నాను డాడీ. నన్ను అభిరామన్న కిడ్నాప్ చేయలేదు. నేనే ఇంట్లోంచి బయటకు వచ్చి సొంతంగా బతకాలనుకుని అన్న దగ్గర పనిలో చేరాను. మా డాడీయే మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. అభిరామ్ గారు బాబును బీరు, బ్రాందీ, విస్కీ తాగకుండా, అమ్మాయిల వెంట పడకుండా మార్చేసినట్టున్నారు. ఏంటి బాబు మీరు ఎమ్మెల్యే గారి కొడుకుని మాకు ముందే చెప్పాలి కదా. అయినా చదువుకున్నారు కదా, ఇలాంటి పనులు ఎందుకు చేరారు? మా డాడీ లైఫ్ కూడా ఇలాగే స్టార్ట్ అయ్యింది. మీరు ఉండండమ్మా. ఏంటి సార్, మైండ్ బ్లాంక్ అయిందా?
అసెంబ్లీలో మైక్ కట్ చేసినట్టు సైలెంట్గా ఉండిపోయారు. నన్నే ఏమరుస్తావా? నీ కొడుకును మార్చాను, నిన్ను కూడా మారుస్తాను. నా కద్దరు చొక్కాలో దారం కూడా పీకలేవు. రియల్లీ? ఏం సార్ అన్నారు? మీడియా మిత్రులారా రండి 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 రండి. ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పారు. సార్ కొడుకు నేను జాబ్ ఇచ్చినందుకు కృతజ్ఞతగా సార్ మా అన్నయ్యని తమ్ముడిని జైలు నుంచి బయటికి విడిపిస్తానని మాట ఇచ్చారు. చప్పట్లు చప్పట్లు చప్పట్లు.